చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. డాడీ డాడీ, ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు రంగు మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం ఇత్తడు ఏదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి, నాతోరా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. Come on. You know, this factory is first of its kind in India. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్లోవియాకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దీస్ ఆర్ ది శాంపిల్స్. రూమ్కి వెళ్దాం. మిస్టర్ గోపి, ఇక నుంచి నువ్వు నా స్పార్టక్ కంపెనీకి మేనేజర్వి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది. ఆ పని నువ్వే చేయగలవు కనుక. తప్పకుండా చేస్తాను సార్. నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను. అది కూడా చెప్పండి. ఆ కూతుర్ని చూసావు కదా, పెళ్ళంటే విపరీతమైన ద్వేషం. ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోని భీష్మించి కూర్చుంది. దాన్ని నువ్వు పెళ్లికి ఒప్పిస్తే చచ్చి నీ కడుపును పుడతానయ్యా. సార్, అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు. అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది. ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. నిజంగానా? నా మాట నమ్మండి సార్. కానీ ఆవిడ్ని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు. కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నేను బతికుండాలి కదా. మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ ద్రోహం చేయడు సార్. మీ అమ్మాయి పెళ్లి ఏమిటి, మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద జరిపిస్తారు. గోపి, మీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నా ఆయుష్ కూడా పోసుకుని 2 నూరేళ్లు బతుకుబాబు. వస్తాను సార్. నమస్కారం. నేను రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను రా. చేసిన పూజలు ఉరికే పోతాయా? నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది. అమ్మా, ఈ ప్రమోషన్ కోసం ఆఫీస్ లో ఎంతమంది ట్రై చేస్తున్నారో తెలుసా? ఎంతమంది ట్రై చేసినా నా రికార్డు ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి. వస్తుందిరా, తప్పకుండా నీకే వస్తుంది. దేవుడు, ఏమైంది? గాజు పెంకు కాలి గుచ్చుకుందిరా, రక్తం కూడా వస్తుంది. ఏమే రాక్షసి, దయ్యం, పాపిస్తుదానా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? కావాలని గ్లాస్ దారికి అడ్డంగా పెడతావా? అంటే గాజు పెంకు నా కాలికి గుచ్చుకుని సెప్టిక్ అయ్యి నేను కుంటిదాన్ని అవ్వాలనిగా నీ ఉద్దేశం? ఏమే చూపనాది చూపనక, నాది మంచి మనసే. నువ్వు ఇలాంటి వెధవ పనులు ఎన్ని చేసినా నాకేమీ అవ్వదు. అర్థమైందా? ఏమిటే ఇంకా చూస్తాను నిలబడ్డావు? విని తీసుకెళ్ళాడు. నీ మొహం మందా వెళ్ళు, దరిద్రపు కొట్టు మొహం దాన. నానా, ఒకరోజు అత్తయ్య టీ కప్ పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది. ఏమిటి ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకిల్ని యాపిల్ మీద పడ్డా, యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. అందుకే బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాణ్ణి తప్పుదారి పట్టిస్తున్నారా? తప్పుదారి కాదే. తుమ్మొస్తుంది, తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే. అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు నాన్న, గోపి చెప్పడం నా వల్ల కాదు. ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు. మీరే అడగండి. ఏమిటి ఆయన అడిగేది? ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే చట్టం. అందరూ నా మాట విని తీరాల్సిందే. ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం? వాడికి నేను చెబుతాగా. రే గోపి, రే గోపి. ఏమి నాన్న? అసలు విషయం ఏమిటంటే, అబ్బా
చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే 10 ముక్కల్లో క్లుప్తంగా చెప్పండి. సరే. అవతల నాకు ఆఫీస్కి టైం అయింది. ద్వారకా ప్రసాదరావు అని ఒక కోటీశ్వరుడు ఉన్నాడు రా, వాళ్ళ అమ్మాయి సోని నీకు పరిచయం చేద్దామని. ఎందుకు? ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి. ఓహో. అవునరా, నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే 10 లక్షలు కట్నం ఇస్తామన్నారు. ఆ? అంతేకాదు, వాళ్ళ ఆస్తి అంతా మనకే వస్తుంది. తమ్మలక్కడి జిల్లి. అయితే నన్ను 10 లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారన్నమాట. అదే మాటలరా, కట్నం తీసుకోవడం వేలం వేడ ఎలా అవుతుంది? అమ్మా, కట్నం తీసుకోవడం పాపమే కాదు, నేరం కూడా. అంతేకాదు, ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం తమ్మలక్కడి జిల్లి అయిపోతుంది. నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా? ఆ వంటవాడి పోస్ట్ నాకు వస్తుంది కాబట్టి. బావ భజగోవిందాన్ని చూస్తూనే ఉన్నాం కదా, అతన్ని తోలు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే ఉన్నారుగా. పెద్దింటి సంబంధం చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అది నాకు ఇష్టం లేదు. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. Sir? ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, వై మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకునిరా. వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏంటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమైనా అన్నాడా? అరే చెప్పమంటే ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫ్యాషన్ పీరియడ్ కాదు, ఇంటికెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టాడు. ఐసి పవర్లోకి రాగానే మాటలు పెరిగాయన్నమాట. చెప్తాను, ఇప్పుడు మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా. మేడం రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, వీ విల్ డెలివర్ 1 lakh కాటన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను నేనెలా కనిపిస్తున్నాను? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో, ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు. Stupid. తమ్మలక్కడి జిల్లి. చలాకి పాల పిట్ట గిరాకి చూశాలే, నిషాల్లో కన్ను కొట్టే హుషారే చూశాలే. సిగ్గులేని బుగ్గ చూసి మొక్కలేని మొగ్గ చూసి లగ్గమే పుటంటాలే. మేడము తాళము పెట్టుకో. చలాకి పాల పిట్ట గిరాకి చూశాలే, నిషాల్లో కన్ను కొట్టే హుషారే చూశాలే. అరెరెరె కోలు కోలు
జోరుగా గోల చేసిన గుండె మోత వింటూ స్వీటు హాటుగా తిట్టిపోసిన చిన్నదాన్ని తింటూ అటు ఫాదర్ ఇటు డాటర్ సదరంగారాటలో అట్లాంటిక్ కర్ణాటిక్ జత సంగీతాలలో నవరసయదన సగుసగుస పాటలు నా చెవి సోకగనే మధురకు యమునలు కదిలిన కోరిక వాకిలి తీయగనే వేడిగా వేణువే ఊదుకో చలాకి పాల పిట్ట గిరాకి చూశాలే నిషాల్లో కన్ను కొట్టే హుషారు చూశాలే వాడెవడో నా వెంట పడుతున్నాడు చూడు. అదే నాకు మండుద్ది. ఏమిటిది? హెచ్చు తగ్గుల హెచ్చబేతలో సోయగాల ఇంటూ ఎక్కడెక్కడో ఉన్న సోగులు లెక్క పెట్టుకుంటూ అధికారం నయగారం రుసులే చూసెయ్యనా చెదిబాటం బులబాటం చదివే తీర్చెయ్యనా పదులుగా పాడిన మదనుడి కీర్తన పెదవులు దాటగనే అలకల కులుకుల చిలకకు ముక్కున కినుకలు తీరగనే పట్టలా భామనే చుట్టుకో. ఏ గురుక, ఎవడో రౌడీ నా వెంట పడుతున్నాడు, వాడిని లోపల పంపించుకో. అలాగే మేడం. హై చలాకి పాల పిట్ట కిరాకి చూశాలే నిషాలు కన్ను కొట్టే హుషారే చూశాలే సిగ్గులేని బుగ్గ చూసి మొక్కలేని మొగ్గ చూసి లగ్గమే పుటంటాలే నడమో దాడమో పెట్టుకో. చలాకి పాల పిట్ట గిరాకి నిషాల్లో కన్ను కొట్టే హుషారే ఓ ఓ. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు